కానిస్టేబుల్స్ వీళ్ళకి హెల్ప్ చేయండి. వకీల్ సాబ్, మెల్లిగా. ఏరా, ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? అక్క ముందు వకీల్ సాబ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయ్యో త్వరగా ఎక్కించండి. మెల్లిగా. అమ్మా నువ్వు ఎక్కమ్మా. సార్, వీళ్ళు పరమ దుర్మార్గులు. డబ్బు కోసం మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి. సార్ వద్దు సార్, బుద్ధి తక్కువై ఇలాంటి పని చేసాం, మమ్మల్ని క్షమించండి సార్. అసలు ఎవర్రా మీరిద్దరు? సార్, ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బ్యాడ్. లేదు సార్, అబద్ధం చెప్తుంది. సరే, అబద్ధమే. మరి ఇతనితో కలిసి లాడ్జ్కి ఎందుకు వచ్చావు? ఈ అమ్మాయి చెప్తుంది నిజమేనా? డబ్బు కోసమే ఇతనితో లాడ్జ్కి వచ్చావా? చిచి, అబద్ధం సార్. ఈ అమ్మాయి నా భార్య సార్. అవునండి, ఈయన నా భర్త. ఈ అమ్మాయి చెప్పినట్టు బ్యాడ్ క్యారెక్టర్ కాదు. వెరీ గుడ్. విన్నారు కదా ఎస్ఐ గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలంట. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు కదా. ఏరా, చెప్పింది నిజమే కదా? మీరిద్దరు భార్యాభర్తలేగా? అవును సార్, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు కూడా ఉన్నాడు. చాలురా, ఈ సాక్ష్యం చాలు. ప్రకాష్కి ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో నిరూపించడానికి. ఏంటి షాక్ అయ్యారా? ఇప్పటిదాకా మా బావగారిని ట్రాప్ చేసి ఆయన కుక్కరికి మాత్రమే భార్య అని బిల్డప్ ఇచ్చింది సత్య. ఈ రోజుతో మీరిద్దరూ భార్యాభర్తలని కావాలని మా బావగారిని ట్రాప్ చేశారన్న నిజం బయటపడింది. ఎస్ఐ గారు, కిడ్నాప్ చేసినందుకు అలాగే మా బావగారిని మోసం చేసినందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వకీల్ సాబ్, మిమ్మల్ని నన్ను విడదీసే శక్తి ఈ భూమి మీద లేదు. నిన్ను నాకు దూరం చేయాలని ఆ యముడు ప్రయత్నించొచ్చు, కానీ మీ మీద నాకున్న ప్రేమ ఆ యమపాసం కన్నా గొప్పది, ఆ యముడు కన్నా బలమైనది. మీరు బ్రతుకుతారు వకీల్ సాబ్, మీరు బ్రతకాలి. పున్నమి తిరిగొచ్చాను అని నవ్వుతో నా కోసం రావాలి. ఆ చిరునవ్వు నేను చూడాలి. ఆ నవ్వే నేను చూడలేకపోతే ఏ జన్మ నాకెందుకు వకీల్ సాబ్? మీ ప్రేమ పొందని బ్రతుకు నాకెందుకు?
ఎందుకు బతకాలి? నాకొద్దు. నా భర్త లేని జీవితం నాకొద్దు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు, లేకపోతే నా భర్తని బ్రతికించు. లేదంటే నన్ను కూడా చంపేయి, నన్ను కూడా చంపేయి, చంపేయి. అమ్మమ్మ గారు, నా వకీల్ సాబ్కి ఏం కాదు. చూడండి అత్తయ్య, వకీల్ సాబ్కి ఏం కాలేదా? అవును పున్నమి, అవును పున్నమి.